బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో హై డ్రామా సిట్యుయేషన్ నెలకొంది. ఇటు పేర్ని నాని ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు జనసేన జెండా ఆవిష్కరణ నేపథ్యంలో ఇటు పోలీసులు హై అలర్ట్ని డిక్లేర్ చేశారు. ఇటు పేర్ని నాని ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎవరు బయటకు వెళ్లకుండా అలాగే ఎవరు లోపలికి రాకుండా బ్యారికేడ్లను పెట్టారు. పోలీసుల తీరుపై ఇటు పేర్ని నాని తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచారు. ఇటు పోలీసులు అలాగే పేర్ని నానికి మధ్య వాగ్వాదం నెలకొంది. ఇటు పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలంటూ ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇటు పేర్ని నానిని ఇటు పోలీసులు అడ్డుకోవడంతో భారీగా ఇటు వైసీపీకి సంబంధించిన శ్రేణులు మనం విజువల్స్లో చూస్తున్నాం. పేర్ని నాని చూడొచ్చు మనం ఇట్లా పక్కకి పోలీసులు మాట్లాడే వ్యక్తులను కూడా పక్కకు తోసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే పేర్ని నానిని కూడా ఇటు పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం, తనని లాక్కెళ్లే ప్రయత్నం కూడా చేశారు. మొత్తానికి ఆ విజువల్స్లో చూడొచ్చు. కొంత హై టెన్షన్ వాతావరణం అయితే ఇటు మచిలీపట్నంలో హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. ఒక్కసారి ఆ విజువల్స్ని ఒక్కసారి ఏం జరిగింది ఆ సంఘటనలు ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. నోటితో ఆర్డర్ కుదరదు. నా ఇంటికి వచ్చేవాడిని పెట్టి ఎట్టాస్తావా? సార్ ఏమన్నావు తొయ్యకూడదు. మీరు నోటితో కంట్రోల్ ఎందుకు ఏంటి మా ఇంటికాడ ఏం కుట్రదు? ఎవరిని మాట్లాడినా మీ ఇష్టం వచ్చినట్టు చలాయిద్దామంటే కుదరదు. నేను చెప్పాను నీ ఇష్టం 30 ఉండదు. నోటితో ఆర్డర్ కుదరదు. మీరు అడ్డుపడతారండి. నువ్వు చాలా ఎక్కువ ఎందుకు ఏంటి ఇటు మనం విజువల్స్లో చూసాం. చాలా క్లియర్గా ఇటు పేర్ని నానిని పోలీసులు తోసేసినట్టు తను వాదిస్తున్నాడు. నన్ను తోసే హక్కు ఎవరిచ్చారు? మా ఇంటికి ఎవరు రమ్మన్నారు? అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? బ్యారికేడ్లు ఎందుకు పెట్టారు అంటూ ఇటు పోలీసులతోని వాగ్వాదానికి దిగారు. పోలీసులు కూడా మరొక విషయంలో మనం చూస్తున్నాం. ఇటు పేర్ని నానిని తోసుకెళ్లే ప్రయత్నం చేశారు. వైసీపీకి సంబంధించిన శ్రేణులు కూడా ఇటు పోలీసుల పైన ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. సో మొత్తం మీద హై టెన్షన్ వాతావరణం, హై టెన్షన్ సిట్యుయేషన్ అయితే నెలకొంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, అసలు ఏం జరిగింది సంఘటన? అసలు ఎందుకు పోలీసులు అలాగే ఇటు పేర్ని నాని మధ్య వాగ్వాదం ఎందుకు జరిగింది? తోసుకున్నట్టు తెలుస్తుంది. ఇటు పేర్ని నానిని పోలీసులు తోసేశారా? ఆయనను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారా? అసలు ఏం జరిగింది? బేసిక్గా ఈరోజు బందర్లో జనసేన నేతలు పేర్ని నాని ఇంటి ముందు ఒక జనసేన తో పాటు జెండా ఆవిష్కరణ చేయాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేశారు. అయితే ఇది చాలా రోజుల నుంచి కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి వ్యవహారంలో కొంత అభ్యంతరాలు వచ్చాయి. తర్వాత పోలీసులు ఎక్కడ కూడా వ్యవహారంలో వాళ్ళకి పార్టీ కార్యాలయంలో ఎవరిని కూడా అక్కడ అనుమతి లేదు అని చెప్పారు. తర్వాత మున్సిపాలిటీ పేర్ని నాని ఇంటి ముందు ఈ దిమ్మె కట్టడానికి ఓకే చేసింది. అయితే నిన్న ఈ దిమ్మెను కూడా ప్రారంభించే ప్రయత్నం చేశారు. ఈ లోపల జెండా ఆవిష్కరణ ఇంటి ముందు, అంటే పేర్ని నాని ఇంట్లోకి ప్రవేశించాలంటే ముందు చిన్న సందు ఉంటుంది. ఆ సందు ముందు మొత్తం కూడా బ్యారికేడ్లు వేసేశారు. తన ఇంట్లోకి ఎవరిని పనిచేసే వాళ్ళని ఉదయం నుంచి పంపించలేదు. తర్వాత తన ఇంటికి వచ్చే వారిని ఎవరిని కూడా లోపలికి అనుమతి లేదంటూ పేర్ని నాని ఇంటి ముందు బయటనే అదే చిన్నటి సందు ఉంటుంది. ఆ సందులోకి వెళ్ళి పేర్ని నాని ఇంటికి చేరుకోవాలి. కానీ అక్కడ ఆ సందుకు ముందు బ్యారికేడ్లు వేసి పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ పెట్టేసిన పరిస్థితి. సెక్షన్ 30 ఉంది అని చెప్పి వాళ్ళు అడ్డుకున్న ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలో పేర్ని నాని ఇంట్లోకి కూడా ఎవరు అనుమతించలేని పరిస్థితుల్లో పేర్ని నాని బయటికి వచ్చి పోలీసులతో ఇది కరెక్ట్ కాదు మీరు చేసేది, నా ఇంటి దగ్గరికి నా ఇంట్లోకి ఎవరిని రానికుండా మీరు ఆపేసే పరిస్థితి ఏంది, కనీసం మీరు నాకు ఏమన్నా నోటీస్ ఇచ్చారా అంటే సెక్షన్ నోటీస్ ఉంది, సెక్షన్ 30 ఉంది అమల్లో ఉంది. అంటే మీరు నోటి మాటలు చెప్తే కుదరదు, నాకు రియల్ గా మీరు నాకు ఇవ్వాల్సిన ఇది నాకు ఇవ్వాలి, నా ఇంట్లోకి
రానివ్వకుండా, నన్ను బయటికి రానివ్వకుండా ఉండే అర్హత లేదు అనేది పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. వాగ్వాదం కాస్త కొంత పార్టీ కార్యాలయం, తన పార్టీ కార్యాలయం కూడా అక్కడే ఉంటుంది. ఇల్లు, పార్టీ కార్యాలయం రెండు అక్కడే అన్నమాట. దాంతో కొంత వాగ్వివాదం అయితే చోటు చేసుకుంది. మాజీ మంత్రి పేర్ని నాని పోలీసులు ఎటువంటి పరిస్థితులు అనుమతించేది లేదు, బయటికి రావడానికి లేదు. ఒకవైపు జనసేన పార్టీ అక్కడ పేర్నాని ఇంటి ముందే దుమ్మ కట్టడానికి వాళ్ళు వ్యవహరించారు. వాళ్ళు పార్టీగా వాళ్ళు ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు తన ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా మీరు అభ్యంతరం చేయడం కరెక్ట్ కాదు. కానీ ఇంట్లో పనిచేసే పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని కూడా లోపలికి అనుమతించకపోతే ఎలా వెళ్ళాలి అనేది పేరునాని ఆర్గ్యుమెంట్ జరిగింది. కాసేపు కొంత ఉద్రిక్త వాతావరణం అయితే జరిగింది. తర్వాత కొంత శాంతింపజేశారు. తర్వాత పేరునాని కాసేపు అక్కడ బైఠాయించే ప్రయత్నం చేశారు. తర్వాత పోలీసులు కాస్త సర్ది చెప్పి ఆయన్ని పంపించిన ప్రయత్నం జరిగింది. తర్వాత అక్కడి నుంచి మేము కేసులు కడతామని తర్వాత మీరు ఈ కేసు అయినా కట్టుకోండి, కానీ అక్కడ నన్ను నా ఇంటి ముందు బయటికి రావడానికి కూడా నాకు అనుమతి ఇవ్వకుండా పోలీసులు చేయడం ఏంటి అని చెప్పి ఆయన కాస్త తిరుత పరిస్థితులు అయితే జరిగింది. తర్వాత కాస్త సద్దుమణిన పరిస్థితి కనబడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు పేర్ని నాని ఇంటి పరిసర ప్రాంతాల్లో ఇటు జనసేనకు సంబంధించిన కార్యకర్తలు అక్కడ జనసేన పార్టీకి సంబంధించిన జెండాని ఎగరవేద్దామని వాళ్ళు ఒక కార్యక్రమాన్ని పెట్టుకోవడం, దాని ద్వారా ఇటు పేర్ని నానికి సంబంధించిన కార్యకర్తలు, ఇటు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, పేర్ని నాని ఇంటికి రాకపోకలని ఇటు బ్యారికేడ్స్ పెట్టి అడ్డుకున్నందుకు ఇటు పేర్ని నాని అలాగే ఇటు పోలీసుల మధ్య కొంత వాగ్వాదం అయితే నెలకొంది ఖచ్చితంగా. అలాగే పోలీసులు ఇటు పేర్ని నానిని కొంత ఆయనని పక్కకు తోసుకెళ్లే ప్రయత్నం చేసిన సిచ్యువేషన్ని కూడా, ఆ విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. ఆయన దానికి సంబంధించి ఆయన మాట్లాడారు, నన్ను ఎలా తోసేస్తారు అంటూ ఆయన ఎగ్జాంపుల్గా ఇటు పోలీసులతోనే ఆయన వాగ్వాదంతో అంటే ఆర్గ్యుమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం మీరు నాకేమైనా నోటీసెస్ సర్వ్ చేశారా, మీకు ఎలాంటి అథారిటీ ఉంది అంటూ ఆయన ఇటు పోలీసులను ప్రశ్నించారు. వర్బల్గా మీరు చెప్పేది పనికిరాదు, ఖచ్చితంగా మీరు ఏదైనా ఉంటే మీరు లీగల్గా నాకు రిటర్న్గా ఇటు నోటీసెస్ని సర్వ్ చేస్తుంటే అది వేరే పరిస్థితులు ఉండేవి. మీరు ఇలా బ్యారికేడ్లు పెట్టడం సరైనది కాదు. నా ఇంటికి వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు రాకపోకలను అడ్డుకోవడం, నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడం అనేది సరైన విషయం కాదంటూ ఇటు పోలీసులతోనే ఆర్గ్యుమెంట్కి అయితే తిరిగారు. పోలీసులు కూడా ఇటు తనని మరి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారా, తనపైన కేసులు నమోదు చేస్తామని చెప్పారా, ఏం చెప్పారు? మొత్తానికైతే కొంత హై టెన్షన్ డ్రామా, హై టెన్షన్ సిట్యువేషన్ అయితే ఇటు మచిలీపట్నంలో ఇటు పేర్ని నాని ఇంటి దగ్గర హై టెన్షన్ సిట్యువేషన్ అయితే నెలకొని ఉంది. దానికి సంబంధించి ఇటు వైసీపీ శ్రేణులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇటు జనసేనకు సంబంధించిన కార్యకర్తలు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు అదే సమయంలో అక్కడ వాళ్ళ పార్టీకి సంబంధించిన జెండాని కూడా వాళ్ళు ఎగరవేసే ప్రయత్నం చేయడంతో మొత్తానికైతే కొంత ఇరు వర్గాలకి, ఇరు పార్టీలకు సంబంధించి ఏదైనా గొడవలు జరిగే అవకాశం ఉందని మరి ఆలోచించి పోలీసులు భారీగా మోహరించారా. ఇటు పేర్ని నాని ఇంటి పరిసర ప్రాంతాల్లో మనం చూస్తున్న కింద రైట్ సైడ్ విజువల్లో ఇటు ఆయనను తోసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు, అలాగే అక్కడ బ్యారికేడ్స్ అన్ని కూడా పెట్టి మొత్తానికైతే అక్కడ బ్యారికేడ్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో మరి హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు పోలీసుల చర్యలను మీరు ఖండిస్తున్నారా, ఇటు పేర్ని నాని చర్యలను ఖండిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. పోయకూడదు. మీరు నా ఇంటికి వచ్చేవాడిని పెట్టి తోస్తావా? సార్ ఏమన్నావు? పోయకూడదు. మీరు నోటితో కంట్రోల్ చేయ. ఎందుకు ఏంటి మా ఇంటికాడ ఏం కుట్రదు? ఎవరిని మాట్లాడినా మీ ఇష్టం వచ్చినట్టు చలాయిద్దామంటే కుదరదు. నేను చెప్పాను నీ ఇష్టం 30 ఉండదు. 30 ఆర్డర్ పట్టండి. నోటితో ఆర్డర్ కుదరదు. మీరు అడ్డుపడతారండి. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు.